గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఎస్టీ ఎమ్మెల్యేను కాబట్టే ర్యాంకుల్లో చివరిలో పెట్టారని ఆరోపించారు. ఇతర క్యాస్ట్ అయి ఉంటే నెంబర్ 1 లో ఉండేవాడినని తెలిపారు. ఎస్సీ ఎమ్మెల్యే ఆదిమూలాన్ని టార్గెట్ చేసి ఇరికించారన్నారు. ఎమ్మెల్యేలకు ర్యాంకింగ్స్ లో ముందు ఉండాలంటే 5 లక్షలు ఇవ్వాలంటున్నారని ఎమ్మెల్యే థామస్ సంచలనమైన కామెంట్స్ చేశారు. ఎస్సీ కావాలి కానీ ఎస్సీకి ఎమ్మెల్యే కొంత అధికారులు మాత్రం ఇవ్వకూడదు. ఆ ఎస్సీ ఎమ్మెల్యేతో ఏం ఇక ఎస్సీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారంటూ కూడా థామస్ ఆరోపణలు చేశారు. రైట్, ఇక ఈ థామస్ ఎమ్మెల్యే థామస్ చేసిన ఈ కామెంట్స్ కు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, అంటే జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఈ విషయం ప్రకంపనలు సృష్టిస్తుందనే మనం చెప్పొచ్చు. ప్రధానంగా ఆయన చాలా రోజుల నుంచి కూడా అంటే పార్టీ నేతలపైన పార్టీ అధినేతలపైన కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అంటే ఏ మంచి కార్యక్రమాలు చేయాలన్నట్టు కూడా ఎక్కడ కూడా అడ్డుపడుతున్నారు. ఏ ప్రాజెక్టులు జీడి నెల్లూరు తీసుకురావాలన్నా లేదంటే ఏ అంటే సామాన్య ప్రజలకు సంబంధించి ఏ ఒక్క వర్కులు ముందుకు తీసుకెళ్లాలన్నా ప్రభుత్వ పెద్దలు కొంతమంది అడ్డుపడుతున్నారంటూ కూడా కాస్త అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. దాన్ని నిన్న ఆయన అంటే ఒక బహిరంగ సభలోనే పెద్ద ఎత్తున ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇస్తున్న సందర్భంలో స్వతహాగా డాక్టర్ గా ఆయన చెన్నైలో సెటిల్ అయిపోయారు. బట్ ఏరా అంటే గత ఎన్నికల సందర్భంగా జీడి నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ ఆయనకు అవకాశం కల్పించింది. దాని తర్వాత అక్కడ ఎన్నికల్లో భారీ మెజార్టీతో దాదాపుగా 40,000 మెజార్టీతో గెలవడం జరిగింది. అయితే అప్పటి నుంచి ప్రభుత్వం ఏర్పాటైంది కానీ ఎక్కడా కూడా తాను చేయాలనుకుంటున్నటువంటి సేవల్ని చేయించడంలో ప్రభుత్వ పెద్దలు కొంతమంది అడ్డుపడుతున్నారు. ఇది అధిష్టానానికి తెలిసే జరుగుతుందా అనేది అసంతృప్తి అయితే ఆయన చాలా సందర్భాల్లో సన్నిహితుల వద్ద కూడా చెప్పడం జరిగింది. అయితే తాజాగా ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం నేపథ్యంలో ఆయన ఇప్పటికే ఆ నియోజకవర్గం పూర్తిగా కూడా తెలుగుదేశం పార్టీ నేతలు వీళ్ళందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేని ఈ రకంగా టార్గెట్ చేసి ఈ రకంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపైన మాత్రం అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తా ఉంది. ఎందుకు ఆయన అంత అసహనంగా మాట్లాడారు, ఎందుకు అంటే ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా అక్కడ వ్యవహారాలు అంటే అన్ని నడిపిస్తున్నప్పటికీ కూడా ఆయన అసహనానికి గల కారణాలు ఏంటి, వీటన్నిటి మీద కూడా ఆరాధిస్తున్నట్టు తెలుస్తా ఉంది. సో మొత్తం మీద ఇవాళ రేపటి లోపల ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలిపించి మాట్లాడే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.